గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం అకౌంటెన్సీలో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే చాప్టర్ చెప్పుకున్నాం, అది అయిపోయిందండి. ఈ రోజు నుంచి థియరీలో మనకు వచ్చి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే స్వదేశీ మరియు విదేశీ వర్తకం అనే చాప్టర్ మీరు ఫస్ట్ ఇయర్లో కూడా మీరు నేర్చుకున్నారు. వీటి గురించి కొంచెం దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ మీడియం చెప్పడం జరుగుతుందండి. అలాగే అకౌంటెన్సీ ఏమన్నా, థియరీ ఏమన్నా అర్థమైందండి. మొన్న బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మాత్రం ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి కలిపి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి తెలుగు మీడియానికి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ మీడియం, ఒక రోజు ఇంగ్లీష్ మీడియం, ఓ రోజు తెలుగు మీడియం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చి ఇందులోంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి మీకు. ఇందులోంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను, రాసుకోండి. వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్? వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్? వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్? Explain various types of international trade. ఏమండి ఇంటర్నేషనల్, ఇప్పుడు ఆన్సర్ అండి క్వశ్చన్ ఇది. అంటే అంతర్జాతీయ వర్తకం అంటే ఏంటి, అంతర్జాతీయ వర్తకంలో రకాలని తెలపండి, ఇది క్వశ్చన్. ఆన్సర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని సైటింగ్ పెట్టండి. ఇంటర్నేషనల్ ట్రేడ్ అని సైటింగ్ పెట్టండి. ఫారెన్ ట్రేడ్ ఈజ్ ఆల్సో known as external trade or international trade. Foreign trade is also known as external trade or international trade. Full stop. And the trade that takes place between nations in international trade. The exchange of goods or services between the traders of two nationals, two nationals is international trade. Full stop. And international trade involves the exchange of not only goods, but also currencies between nations. currencies between nations.
ఏమండి తర్వాత రండి లైన్ మార్చరండి. ద ఇంటర్నేషనల్ ట్రేడ్ కెన్ బి divided into three types. Divided into three types. They are ఫస్ట్ రండి ఒకటి సైడింగ్ ఇంపోర్ట్ ట్రేడ్ అనేది సైడింగ్. when purchases are made from another country, comma, goods are said to be imported from that country to the buyer's country. For example, FOREXAMPLE, for example, China has the most modern technology. For producing electronic products cheaply, CHEAPLY, cheaply. So we import those products to our country. And next second siding, export trade. అది సైడింగ్ అండి. when goods are sold to a trader, in another country, comma, goods are said to be exported, EXPORTED, exported to that country by the seller's country. Full stop. For example, India is a major exporter
India is a major exporter of diamonds to another country. आपको అమ్మాయి దగ్గరికి వెళ్ళమంటే సార్ మూడు ఎంట్రప్ ట్రేడ్ and siding. When goods are imported into a country, comma, not for consumption, CONSUMPTION, consumption in that country, comma, but for exporting them to a third country, comma, it is known as entrap trade. ఎంట్రప్ ట్రేడ్ అనేది కొటేషన్స్లో పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇంపోర్టింగ్ ఆయిల్ సీడ్స్ ఫ్రమ్ అమెరికా and exporting from America and exporting the same to Malaysia. ఇదండి ఈ క్వశ్చన్ ఒకసారి వినండి. వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని. అంటే అంతర్జాతీయ వర్తకం అంటే ఏంటి? అంతర్జాతీయ వర్తకం అన్నా విదేశీ వర్తకం అన్నా ఒకటే అండి. ఏమండి విదేశీ వర్తకం అనగానేమి వివిధ రకాల విదేశీ వర్తకాలని తెలపండి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఫస్ట్ విదేశీ వర్తకం అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి అంటే రెండు వేరువేరు దేశాలు అంటే మన స్వదేశంలోనే జరిగితే దాన్ని డొమెస్టిక్ ట్రేడ్ అంటారండి. బౌండరీస్ వితౌట్ బౌండరీస్ వేరువేరు దేశాల మధ్య కొనుగోలు అంటే పర్చేజెస్ సేల్స్ జరిగినాయి అనుకోండి వాటినే అంతర్జాతీయ వర్తకం, దాన్ని ఏమంటారు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారండి. అర్థమైందా? అంటే ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్లో వేరువేరు దేశాల మధ్య కేవలం వస్తువులే కాకుండా ఆయా దేశాల కరెన్సీ మార్గం కూడా జరుగుతుంది. అంటే ఉదాహరణకి మనకి ఇండియాలో ఉందనుకోండి కరెన్సీ ఏంటి రూపీస్, అమెరికాలో ఉందనుకోండి ఏంటి డాలర్స్. అంటే వాళ్ళు మన సరుకులు కొనుక్కుంటే రూపీస్ ఇస్తారు, సపోజ్ వాళ్ళు మన సరుకు కొనుక్కుంటే డాలర్స్ రూపంలో మన అలా మార్పిడి జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా?
ఒక దేశంలో తయారైన వస్తువులను వేరొక దేశంలోని వినియోగదారులు ఉపయోగించుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్, ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ని డివైడ్ ఇంటూ 3 టైప్స్, 3 రకాలుగా విభజించడం జరిగిందండి. అందులో మొట్టమొదటిది ఇంపోర్ట్ ట్రేడ్. ఫస్ట్ది ఏంటి అంటే దిగుమతి వర్తకం. ఏంటి? దిగుమతి వర్తకం. ఏం చెప్పుకున్నామండి? వెన్ పర్చేజెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ అనదర్ కంట్రీ, అంటే వేరొక దేశాల నుండి మనం వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుందండి. వస్తువులను కొనుగోలు చేసామండి. గూడ్స్ ఆర్ సెట్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ దట్ కంట్రీ టు ది బయర్స్ కంట్రీ. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక దేశం తన దేశ అవసరాల కోసం వస్తువుల్ని లేదా సేవల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అటువంటి వర్తకాన్ని దిగుమతి వర్తకం అంటారు. అదనమాట అండి. వెన్ పర్చేజెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ అనదర్ కంట్రీ, గూడ్స్ ఆర్ సెట్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ దట్ కంట్రీ టు ది బయర్స్ కంట్రీ. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం చూడండి. చైనా హ్యాస్ ది మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ చీప్లీ, సో వీ ఇంపోర్ట్ దోస్ ప్రోడక్ట్స్ టు అవర్ కంట్రీ. అంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ అక్కడ ఏంటి చీప్గా ఉంటాయి. ఒకవేళ మనం ఆ రా మెటీరియల్ తీసుకుని మనం ఏమైనా దాన్ని చేయడం జరిగిందనుకోండి, ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంచేత చైనాలో ఆ వస్తువులను ఏం చేస్తారు? పర్చేజ్ చేయడం జరుగుతుంది. చీప్లీగా మనకి ఆ వస్తువులు వస్తాయి. కానీ ఆ రా మెటీరియల్ ఏది, ఉదాహరణకి సెల్ ఫోన్స్ ఉన్నాయి, చైనా కూడా వాడుతుంటారు, అవునా కదా? అవి ఏంటి అక్కడ ఏమిటి చీప్గా రావడం జరుగుతుందండి. ఆ మెటీరియల్ తీసుకుని మనం చేసామనుకోండి ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంచేత ఏం చేస్తారంటే వాటి రా మెటీరియల్స్ని అది పర్చేజ్ చేయడం అది ఎక్కువ కాస్ట్ అవుతుంది కనుక అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఇంపోర్ట్ ట్రేడ్ అంటే దిగుమతి వర్తకం. తర్వాత ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఎగుమతి వర్తకం. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఏంటి? ఎగుమతి వర్తకం. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ టు ఏ ట్రేడర్ ఇన్ అనదర్ కంట్రీ, గూడ్స్ ఆర్ సెట్ టు బి ఎక్స్పోర్టెడ్ టు దట్ కంట్రీ బై ది సెల్లర్స్ కంట్రీ అండి. అంటే ఏదైనా ఒక దేశం తన అవసరాలకు సరిపోగా, ఇప్పుడు ఈ మన దేశంలో ఇప్పుడు అగ్రికల్చర్ ఉన్నాయండి, అది మనమే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అనుకోండి. అగ్రికల్చర్ గూడ్స్ అయ్యి అవి మనకి సరిపోగా ఇంకా మిగిలిన అనుకోండి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అంటే ఏదైనా ఒక దేశం తన అవసరాలకు సరిపోగా మిగిలిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరిగితే దాన్ని ఏమంటారు? ఎగుమతి వర్తకం అంటారనమాట. ఉదాహరణకి భారతదేశం వజ్రాలను వేరే దేశాలకు ఎగుమతి చేయడం. మనకి వజ్రాలు బాగా లభిస్తుంది అనుకోండి, మన దేశానికి ఉండవలసిన సరిపోగా మిగిలిన వజ్రాలని ఎగుమతి చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఎక్స్పోర్ట్ ట్రేడ్. తర్వాత ఎంట్రప్ ట్రేడ్, దీన్ని ఎంట్రీపో వర్తకం లేదా మారు వర్తకం అంటారు. మీకు ఫస్ట్ ఇయర్లో కూడా మీరు ఇది చదవడం జరిగిందండి. మీరు ఏంటంటే వెన్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఏ కంట్రీ నాట్ ఫర్ కన్సంప్షన్ ఇన్ దట్ కంట్రీ బట్ ఫర్ ఎక్స్పోర్టింగ్ దమ్ టు ఏ థర్డ్ కంట్రీ, ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఎంట్రప్ ట్రేడ్ అండి. అంటే ఒక దేశం తన దేశ అవసరాలకు కాకుండా వేరొక దేశ అవసరాల కోసం విదేశాల నుండి ఆ వస్తువుని దిగుమతి చేసుకుని ఆ వస్తువులనే వేరొక దేశాలకి ఎగుమతి చేసినట్లయితే, అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఆ వస్తువులు మళ్ళీ వేరొక దేశానికి ఎగుమతి చేస్తే దాన్ని ఏమంటారంటే ఎంట్రీపో వర్తకం లేదా మారు వర్తకం అంటారు. ఎంట్రీపో వర్తకం లేదా మారు వర్తకం అంటారు. ఉదాహరణకి భారతదేశం అమెరికా దేశాల నుండి నూనె విత్తనాలను దిగుమతి చేసుకుని ఆ నూనె విత్తనాలని మలేషియా దేశానికి ఎగుమతి చేయడం జరుగుతుందన్నమాట అండి. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే దానికి టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాసుకోండి. వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్? వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్?
explain its importance. Explain its importance. Explain its importance. అంతర్జాతీయ వర్తకం అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ ట్రేడ్కి. ఆల్రెడీ మీరు వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఇందాక రాసుకున్నారండి మీరు, అంచేత అది రాసుకుంటే సరిపోద్ది. అక్కడ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని సైడింగ్ పెట్టండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సైడింగ్ రాసుకోండి. ఫారెన్ ట్రేడ్ బికమ్స్, ఫారెన్ ట్రేడ్, foreign trades becomes necessary, 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 necessary on the following grounds, on the following grounds, on the following grounds. కింద పాయింట్ ఏ ABCDEFG అని ఇవ్వడం జరిగిందండి. లేకపోతే మీరు 1, 2 అలా చేసుకున్నా సరే. ఫస్ట్ పాయింట్ అండి, డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్, different countries of the world have different amount of natural resources, natural resources, but some countries may not possess, possess such mineral wealth, such mineral wealth. Therefore one country has to defend DEPE and depend on some other country for natural resources which results in need of foreign trade, is our second point. And foreign trade is needed to import goods from those countries where they can be produced cheaply instead of
producing goods at higher cost, తర్వాత థర్డ్ పాయింట్ అండి, it is not possible for any country to produce all her needs. It is not possible for any country to produce all her needs. Full stop. Production of different commodities, COMMO DITIES, COMMO DITIES requires different climatic conditions, climatic conditions. For example, Cuba can produce sugar, Egypt can produce cotton. etc. Foreign trade among these countries helps all these countries to get all their requirements. Fourth point అండి, international trade has reduced inequalities and facilitated growth in the economy of different countries, economy of different countries. is our fifth point. International trade promotes increased
ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ కామా ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ కల్చర్ and world peace, PEACE, world peace. Sixth point, international trade lowers the prices, LOWERS, lowers the prices of goods and services, all over the world. తర్వాత సెవెంత్, in the era of ERA OFF, globalization GLO BA LI ZA TION, globalization, comma, no economy in the world can remain cut off, CUTOFF, cut off from rest of the world. Line marching. Therefore every country has to defend upon some other for one or other, అదండి. ఒకసారి వినండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మీకు వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఇందాక చెప్పడం జరిగింది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వర్తకం యొక్క ప్రాముఖ్యత లేదా విదేశీ వర్తకం యొక్క ప్రాముఖ్యత. ఫారెన్ ట్రేడ్ బికమ్స్ నెసరీ ఆన్ ది ఫాలోయింగ్ గ్రౌండ్స్, అంటే విదేశీ వర్తకం వల్ల మనకి ప్రాముఖ్యత ఉందండి. ఏంటంటే ఏదైనా ఒక దేశం ఉందనుకోండి, తన దేశ అవసరాల కోసం అన్ని వస్తువులను ఉత్పత్తి చేసుకోలేదు. అన్ని వస్తువులు ఏ దేశానికి దొరకవు. ఒక దేశంలో కొన్ని వస్తువులు ఉత్పత్తి అవుతాయి, కొన్ని దేశాల్లో కొన్ని వస్తువులు ఉత్పత్తి అవుతాయి. అంచేత ఏ దేశం తనకు దానిగా అన్ని వస్తువుల్ని ఉత్పత్తి చేసుకోలేదండి. అంచేత ప్రతి దేశము కూడా ఇతర దేశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి దేశము కూడా ఇతర దేశాల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ హ్యావ్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్. అంటే ప్రపంచంలోని ప్రతి దేశం వేరువేరు దేశాలు కూడా ఒక్కొక్క రకమైన సహజ వనరులు కలిగి ఉంటాయండి. ఒక్కొక్క రకమైన సహజ వనరులు కలిగి ఉంటాయి. కొన్ని దేశాల్లో అయితే సహజ వనరులు లేకపోవచ్చు, కొన్ని దేశాల్లో సహజ వనరులు లేకపోవచ్చు. అటువంటి దేశాలు ఏం చేస్తాయంటే ఇతర దేశాల మీద
ఆధారపడుతాయి. అన్ని సహజ వనరులు అన్నింటికి ఉండవండి. అదేంగా తర్వాత నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్ ఈజ్ నీడెడ్ టు ఇంపోర్ట్ గుడ్స్ ఫ్రమ్ దోస్ కంట్రీస్ వేర్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ చీప్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గుడ్స్ అట్ హైయర్ కాస్ట్. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఉన్నాయనుకోండి, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొన్ని రకాలైన వస్తువులే అక్కడ ఉత్పత్తి అవుతుంటాయండి. ఆయా దేశంలో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల. ఇప్పుడు ఉదాహరణకి ఈజిప్ట్ ఉందనుకోండి, అక్కడ ప్రతి ఎక్కువ లభిస్తుందండి. క్యూబా ఉందనుకోండి, పంచదార ఎక్కువ లభిస్తుందండి. అదేవిధంగా అతి తక్కువ ఉత్పత్తి ఏమవుతుందండి, అతి తక్కువ శ్రామిక వేతనాలు ఉంటాయి. శాస్త్రీయ పరిశోధనలు ఉండడం వల్ల అవి తయారవుతాయి. ఇటువంటి వస్తు సేవలను తయారు చేసుకోవాలని ఏమైనా ఉంటే వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పడం జరిగింది, క్యూబా దేశంలో చక్కెర ఉత్పత్తి జరుగుతుంది, ఈజిప్ట్ దేశంలో పత్తి ఉత్పత్తి జరుగుతుందండి. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ, అది అయిపోయింది కదా. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇన్ ఈక్వాలిటీస్ అండ్ ఫెసిలిటేట్ గ్రోత్ ఇన్ ది కంట్రీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. ప్రతి దేశము తన దేశానికి అవసరమైన వస్తువుల్ని ఉత్పత్తి చేసుకోలేదు. కావున ప్రతి దేశము కూడా ఉత్పత్తి అయిన అన్ని రకాల వస్తువుల వరకు అవి లభించే విదేశాలతో విదేశీ వర్తకం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అంచేత విదేశీ వర్తకం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందండి. అలాగే ఆర్థిక అసమానతలను తొలగించి వివిధ దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధికి విదేశీ వర్తకం తోడ్పడుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ లోయర్స్ అండ్ ప్రైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అంతర్జాతీయ వర్తకం ఇరు దేశాల మధ్య సంబంధాలను, సంస్కృతిని, శాంతిని కూడా పెంపొందిస్తుంది. అలాగే అంతర్జాతీయ వర్తకం వల్ల వివిధ దేశాల్లో వస్తు సేవల ధరలు తగ్గుతాయండి. ఈ తర్వాత ఈ ప్రపంచీకరణ యుగంలో ఏదైనా సరే స్వయంగా అభివృద్ధి చెందదు. అది గ్లోబలైజేషన్ అంటే అదండి. అంచేత ప్రతి దేశము మరొక దేశం మీద ఆధారపడి ఉంటుందండి. ఇది విదేశం యొక్క ప్రాముఖ్యత. తర్వాత నెక్స్ట్ రాసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ DIS TIN GUISH. Distance between home trade and foreign trade. Distance between home trade and foreign trade. బేసిస్ ఆఫ్ డిస్టింక్షన్ అని ఇలా తీసుకుంటారు. డోంట్ టాక్ డొమెస్టిక్ ట్రేడ్, డొమెస్టిక్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఇలా హెడ్డింగ్ పెట్టుకుంటారండి. ఫస్ట్ బేసిస్ ఆఫ్ డిస్టింక్షన్ దగ్గర ఫస్ట్ వన్ ట్రేడ్ ఇలా పెట్టుకోవాలి.
డొమెస్టిక్ ట్రేడ్లోను పెట్టుకున్నారా అందరూ? అమ్మ మీరు మాట్లాడతారమ్మా, మీరు రాయండి. డొమెస్టిక్ ట్రేడ్లోను ఫస్ట్ ట్రేడ్ అని హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, డొమెస్టిక్ ట్రేడ్లో రాయండి. ట్రేడ్ టేక్స్ ప్లేస్ విత్ ది కంట్రీ. ట్రేడ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ది కంట్రీస్. ట్రేడ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ది కంట్రీస్, అది డొమెస్టిక్ ట్రేడ్లోను. ఇంటర్నేషనల్ ట్రేడ్లోనండి, ఇంటర్నేషనల్ ట్రేడ్లో ట్రేడ్ టేక్స్ ప్లేస్ విత్ అదర్ కంట్రీస్. ట్రేడ్ టేక్స్ ప్లేస్ విత్ అదర్ కంట్రీస్ అంటే ఆయా దేశాల్లోనే జరుగుతుంది వర్తకం డొమెస్టిక్ ట్రేడ్లో అవుతుంది. ఇదైతే వేరు దేశాల్లో జరుగుతుంటుంది, అదర్ దేశాల్లో కూడా జరుగుతుంటుంది ఇంటర్నేషనల్ ట్రేడ్లో అవుతుంది. అదేంటండి, డొమెస్టిక్ ట్రేడ్లో అయితే ఆయా దేశాల్లోనే జరుగుతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్లో అయితే వేరు దేశాల మధ్య జరుగుతుంది వర్తకం. తర్వాత సెకండ్ కరెన్సీ. సెకండ్ ఏంటండి? కరెన్సీ అండి. సెకండ్ది కరెన్సీ రాసుకోండి. డొమెస్టిక్ ట్రేడ్లో ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ. ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ అంటే ద్రవ్య మార్పిడి ఉండదండి ఇక్కడ. అంటే మన రూపాయల్లోనే జరుగుతుంటుంది ఇక్కడ. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్లోను ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్. ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్. CURRIENCIES కరెన్సీస్ అంటే ఉదాహరణ చూడండి, భారతదేశంలో రూపాయలే కదా. మన దేశం అమెరికాకి ఎగుమతి చేసింది అనుకోండి, మన దగ్గర ఉన్న సరుకుని, అదేంటండి వాళ్ళు రూపీస్లో కొనుక్కోవాలి మన దగ్గర. అదే మనం దిగుమతి చేసుకున్నాం అనుకోండి అమెరికా దేశాల నుంచి, డాలర్స్లో మనం ఇవ్వాలి. అంచేత మన దగ్గర కరెన్సీ మార్పిడి ఉండదు, అక్కడ కరెన్సీ మార్పిడి ఉంటుందండి. రెస్ట్రిక్షన్స్ ఈసారి మూడోది. రెస్ట్రిక్షన్స్ restrictions అండి. ఇట్ ఈజ్ నాట్ subject to any restrictions. It is not subject to any restrictions. International trade law, it is subject to many restrictions. అంటే స్వదేశీ వర్తకాల్లో రెస్ట్రిక్షన్స్ ఆంక్షలు ఏమి ఉండవండి గవర్నమెంట్ ప్రకారం. కానీ విదేశీ వర్తకాలు అయితే అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది, అనేక ఆంక్షలు ఉంటాయండి విదేశీ వర్తకాల్లోనూ. తర్వాత ఫోర్త్ రిస్క్ అండి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ రిస్క్స్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ రిస్క్స్ ఆర్ లెస్. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ రిస్క్స్ ఆర్ లెస్.
ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ రిస్క్ ఆర్ లెస్, అంటే రవాణా నష్టాలు మరియు నష్టాలు తక్కువగా ఉంటాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ రిస్క్ ఆర్ మోర్. అమ్మ నువ్వు ఎలా చివరి జరగమ్మా? ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ రిస్క్ ఆర్ మోర్. అదేంటండి, రవాణా వ్యయాలు నష్టపోయాలు విదేశీ వర్తకుల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత నేచర్. రాసుకున్నారమ్మా, ట్రాన్స్పోర్ట్ కాస్ట్స్ అండ్ రిస్క్ ఆర్ మోర్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో. తర్వాత 5 నేచర్. నేచర్ స్వభావం అండి. బయటికి వెళ్ళిపోతామమ్మా, నువ్వు నవ్వుతావుటే. డొమెస్టిక్ ట్రేడ్లో రండి. ఇట్ కాన్సిస్ట్స్ ఆఫ్ సేల్, కామా ట్రాన్స్ఫర్ or exchange of goods within a country. ఇక్కడ అమ్మకాలు, బదిలీ, ఎక్స్చేంజ్ చేయడం అన్నీ కూడా దేశంలోనే డొమెస్టిక్ ట్రేడ్లోనే జరుగుతాయండి. తర్వాత ఇందులో ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇట్ ఇన్వాల్వ్స్ imports and exports of goods. ఇంటర్నేషనల్ ట్రేడ్లో అయితే దిగుమతులు ఎగుమతులు కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత మూమెంట్ ఆఫ్ గూడ్స్. 6th వచ్చి మూమెంట్ ఆఫ్ గూడ్స్. మూమెంట్ ఆఫ్ గూడ్స్ అంటే గూడ్స్ని మూమెంట్ చేయడం. అంటే మనం ఏదైనా గూడ్స్ని సేల్ చేయడం అది జరిగిందనుకోండి, దాన్ని మన కస్టమర్స్కి పంపించవలసి ఉంటుంది. ఆ కస్టమర్స్ పంపించవలసి ఉంటే అండ్ దేని మీద, అంతర్జాతీయ వర్తక మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రాయండి. అది ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ డిఫెండ్స్ upon internal transport system. Example roads, railways. వీటిని ఎలా పంపుతాయంట? రోడ్స్ ద్వారాను, రైల్వేస్ ద్వారాను. రోడ్స్ అంటే బస్సులు ఇవన్నీ కూడా వెళ్తుంటాయి కదా, వాటి మీద లారీ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే రైల్వేస్ ద్వారాను. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్. ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ టేక్స్ ప్లేస్ usually by sea, SEAC, wherever possible. అదేంటండి, ఇది ఎలాగంటే సముద్రం ద్వారా, అంటే నౌకల ద్వారా అది కూడా విదేశీ వర్తకుల్లో జరుగుతుంది అనమాట. మూమెంట్ ఆఫ్ గుడ్స్ సరుకులని పంపించడం సముద్రయానం ద్వారా, నౌకాయానం ద్వారా పంపించడం జరుగుతుంది. తర్వాత 7th స్పెషలైజేషన్.
స్పెషలైజేషన్ అండి. ఇట్ హెల్ప్స్ టు derive benefits of DERIVE derive benefits of specialization within the country. ఇంటర్నేషనల్ ట్రేడ్లను ఇట్ హెల్ప్స్ ఆల్ ట్రేడింగ్ కంట్రీస్ టు derive the benefits of specialization అంటే స్పెషలైజేషన్ అంటే ప్రత్యేకీకరణ. మనకి డొమెస్టిక్ ట్రేడ్లు ఏంటి? ప్రత్యేకించి లాభాలను అందజేయడంలో సహాయం చేస్తుందండి, సహకరిస్తుంది. అలా ఇదైతే ప్రపంచ దేశాల ప్రత్యేకమైన లాభాలను అందజేయడంలో సహకరిస్తుంది అనమాట. మిగతా కంట్రీస్ అన్నింటికి స్పెషలైజేషన్ చేయడంలో ప్రత్యేక లాభాలని చేయడానికి సహకరిస్తుంది. విదేశీ వర్తకం ఏంటి? ప్రపంచ దేశాల ప్రత్యేకమైన లాభాలను అందజేయడంలో సహకరిస్తుంది. తర్వాత 8 వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్. అండి. The volume of trade upon the depends upon the size of population, comma volume of production, comma development of banking facilities, అంటే ఇక్కడ ట్రేడ్ జనాభా మీద, ప్రొడక్షన్ మీద, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈసారి ఇందులో అండి ఇంటర్నేషనల్ ట్రేడ్లో there are restrictions imposed on free entry of goods and duties and taxes are to be paid. ఇక్కడ ఇంటర్నేషనల్లో రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే కస్టమ్స్ వాళ్ళకి అది ట్యాక్సెస్ చెల్లించవలసినవి కూడా ఎక్కువగా ఉంటాయండి ఇంటర్నేషనల్ ట్రేడ్లో. తర్వాత సూటబుల్ 9 వచ్చి షూటబుల్ అండి.
it facilitates movement of goods. It facilitates movement of goods from point of production to areas. Ninth, suitable. It facilitates movement of goods from point of production to areas where they are consumed. ఈసారి ఇంటర్నేషనల్ ట్రేడ్లో అండి, ఇంటర్నేషనల్ ట్రేడ్లో it facilitates countries to specialize in the production of goods, for which they have maximum relative advantage. ఒకసారి వినండి. ఇప్పుడు ఏంటంటే ట్రేడ్ వర్తకం అంటే స్వదేశీ వర్తకానికి విదేశీ వర్తకానికి భేదాలు అన్నమాట అండి. డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్, స్వదేశీ వర్తకానికి విదేశీ వర్తకానికి భేదం అండి. ఫస్ట్ ట్రేడ్ అంటే ఒక దేశ సరిహద్దు లోపలనే జరిగితే దాన్ని స్వదేశీ వర్తకం అంటారు. అదే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య జరిగితే దాన్ని ఏమంటారు? విదేశీ వర్తకం అంటారు. ఇప్పుడు కరెన్సీ అంటే ద్రవ్య మార్పిడి స్వదేశీ వర్తకంలో కరెన్సీ మార్పిడి ఉండదు. స్వదేశీ వర్తకంలో ద్రవ్య మార్పిడి ఉండదు. విదేశీ వర్తకంలో అయితే కరెన్సీ మార్పిడి ఉంటుంది, అంటే ద్రవ్య మార్పిడి ఉంటుందన్నమాట అండి. అలాగే ఆంక్షలు స్వదేశీ వర్తకంలో ఎలాంటి ఆంక్షలకు ఉండవండి, ఎలాంటి ఆంక్షలు ఉండవు. విదేశీ వర్తకం అయితే అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది, అనేక ఆంక్షలకి లోబడి ఉంటుంది. అలాగే స్వదేశీ వర్తకంలో రవాణా వ్యయాలు నష్టభయాలు తక్కువ. స్వదేశీ వర్తకంలో రవాణా వ్యయాలు నష్టభయాలు తక్కువ. విదేశీ వర్తకంలో అంటే రవాణా వ్యయాలు నష్టభయాలు ఎక్కువ. అలాగే ఇది స్వదేశీ వర్తకంలో అయితే ఉత్పత్తిదారు నుంచి సరుకులను వినియోగదారులకు అందజేయడంలో సహకరిస్తుంది. అలాగే విదేశీ వర్తకంలో అయితే ఆయా దేశాల్లో ఉన్న ఉత్పత్తుల్లో ప్రత్యేకరణకు దోహదం చేస్తూ సాపేక్ష ప్రయోజనాన్ని చేకూర్చడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకీకరణ అండి, దేశంలో ప్రత్యేకరణ లాభాలను అందజేయడంలో సహకరిస్తుంది. ఇదైతే ప్రపంచ దేశాల ప్రత్యేకరణ లాభాలను అందజేయడంలో సహకరిస్తుంది విదేశీ వర్తకం అవుతుంది. అలాగే రవాణా, మనకి సరుకుల రవాణా ఎక్కువగా రవాణా సౌకర్యం మీద అభివృద్ధి చెంది ఉంటుందండి. అంటే రవాణా సౌకర్యం అంటే రోడ్డు ద్వారాను రైల్వేల ద్వారాను జరుగుతుంది. అదే విదేశీ వర్తకంలో అయితే సరుకులను ఎక్కువగా సముద్రం ద్వారా అంటే నౌకల ద్వారా తరలించడం జరుగుతుంది. అర్థమైందండి. అలాగే నెక్స్ట్ స్వదేశీ వర్తకంలో అయితే అలాంటి పన్నులు అలాంటి ఆంక్షలు అంత తక్కువగా ఉంటాయి. విదేశీ వర్తకంలో అయితే కస్టమ్ డ్యూటీస్ ట్యాక్సెస్ అవి చెల్లించవలసి ఉంటుంది.